మ్యాథ్స్ పేపర్ విద్యార్థులకు చెమటలు పట్టించి ఉండొచ్చు, కానీ ఈ రిక్రోల్ ప్రాంక్ మాత్రం పరీక్షా ఒత్తిడిని ఒక్క నిమిషంలో నవ్వులుగా మార్చేసింది. సిబిఎస్ఈ పేపర్ సెట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మీమ్ కల్చర్కు పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా బోర్డ్ ఎగ్జామ్స్ అంటేనే పిల్లలు భయపడుతూ ఉంటారు. అందులోనూ 12వ తరగతి మ్యాథ్స్ పేపర్ అంటే ఆ టెన్షన్ వేరే స్థాయిలో ఉంటుంది. అయితే ఒక విద్యార్థి పరీక్ష రాసి ఇంటికొచ్చాక పేపర్ మీద ఉన్న సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాడు. వెంటనే యూట్యూబ్ ఓపెన్ అయ్యి ఒక పాట ప్లే అవడం మొదలైంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, మార్చి 9న ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక యూజర్ 50 సెకండ్ల వీడియోను పోస్ట్ చేశారు. ఈ రోజు ఎపిసోడ్లో చూడండి మన పరీక్షా బోర్డులు ఎంత సీరియస్గా ఉన్నాయో. ఇది సిబిఎస్ఈ 12వ తరగతి మ్యాథ్స్ పేపర్. ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యూట్యూబ్లో రిక్రోల్ సాంగ్ వస్తోంది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియోలో ఒక యువతి తన చేతిలో మ్యాథ్స్ పేపర్ పట్టుకుని ఉంటుంది. ఈరోజు నా మ్యాథ్స్ ఎగ్జామ్ అంత బాగా జరగలేదు, కానీ నేను ఇప్పుడే ఒక ఆసక్తికరమైన విషయం కనిపెట్టాను అని చెబుతూ తన ఫోన్తో పేపర్ పై ఉన్న బార్ కోడ్ను స్కాన్ చేస్తుంది. వెంటనే ఫోన్లో నెవర్ గోనా గివ్ యూ అప్ అని ప్రసిద్ధ రిక్రోల్ వీడియో ప్లే అవుతోంది. అది చూసి ఆమె నవ్వుతూ సిబిఎస్ఈ ఏం గేమ్ ఆడిందో చూడండి అని అంటుంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో మార్చి 10, 2026న దీనిపై సిబిఎస్ఈ బోర్డు అధికారికంగా స్పందించింది. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ విడుదల చేస్తూ బోర్డు ఇలా వివరణిచ్చింది. ప్రశ్నాపత్రంలోని ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు యూట్యూబ్ వీడియోకి లింక్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నాపత్రం ఖచ్చితంగా అసలైనదే అని బోర్డు ధృవీకరించింది. పేపర్ భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడలేదు అని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం అని వివరణ కూడా ఇచ్చింది.